వినాలి, మారాలి, మార్చాలి, లేక విను, మారు, మార్చు. ఈనాటి సువిశేష పఠన సారాంశము ఈ 3 మాటలలో దాగి ఉంది. మనము మొట్టమొదటగా వినాలి. కానీ ఏం వినాలి? ప్రభువు చెప్పినటువంటి ఆ ప్రారంభ మాటలలో సువిశేషాన్ని విశ్వసించండి అంటూ ఉన్నారు. సువార్తను విశ్వసించాలి అంటే దాన్ని వినాలి. కాబట్టి మనము వినాల్సినటువంటిది ఏమిటి అంటే క్రీస్తు సందేశము. ఏమిటి ఆ సందేశము? దేవుడు ఈ లోకములో మనిషిగా జన్మించారు, తద్వారా మన మధ్య నివసిస్తూ ఉన్నారు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. కొనసాగబడినటువంటి ఆ సందేశము దేవుడు మనుషుల్లో కేవలము జన్మించింది మనతో ఉండడానికి మాత్రమే కాదు, కానీ తన బోధనను మనకు వినిపించడానికి. ఎవరి ద్వారా మాట్లాడినా విననటువంటి మనిషి తాను స్వయముగా మాట్లాడితే వింటాడు అన్నటువంటి ఆశ. మనిషి కనీసము తన మాట అయినా వింటాడు, ఎవరి మాట లెక్క చేయకపోయినా నేనే స్వయముగా ఒక మనిషిగా వారితో మాట్లాడితే నా మాట వింటాడు అన్నటువంటి ఆ పిచ్చి ప్రేమ ఉంది. ఆ ప్రేమతోటే ఆయన ఈ లోకములో మనిషిగా జన్మించారు. కాబట్టి ఏ ఉద్దేశము చేత అయితే ఆయన జన్మించారో తన సందేశాన్ని ప్రారంభించారు. మానవ జీవిత వివిధ కోణాల నుంచి మనిషికి తన సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. అందుకే తన ప్రారంభ సందేశమే సమయము ఆసన్నమైంది కాబట్టి హృదయ పరివర్తన చెందండి అంటూ ఉన్నారు. దేనికి సమయము ఆసన్నమైంది అంటే దైవరాజ్యానికి. ఇప్పటి వరకు మీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటూ ఉన్నారు. అలా కాదు, దేవుని రాజ్యములో భాగస్థులుగా ఉండాలి. దేవుని రాజ్యములో భాగస్థులుగా ఉండాలి అంటే దైవ కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. కాబట్టి ఆ దైవరాజ్య విస్తరణ అనేటువంటిది ఎప్పుడు స్థాపించబడుతూ ఉంది? ఎందుకు అంటే దేవుడే మన మధ్య ఉన్నారు కాబట్టి. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మీ పాత జీవితానికి స్వస్తి చెప్పి ఇప్పుడు క్రొత్త జీవితము దేవుని బిడ్డలుగా జీవించాలి. అది ప్రభువు ఇచ్చినటువంటి పిలుపు. మరి ఆ దేవుని బిడ్డలుగా ఉండడానికి ఆయన మానవ జీవితాన్ని వివిధ కోణాలలో నుంచి మనకు బోధిస్తూ ఉన్నారు. ఆ బోధనల సారాంశము మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రప్రథమంగా అష్టభాగ్యాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి గుణాలు కలిగి మనము జీవించాలి, ఆ దైవరాజ్య వారసులుగా లేక సభ్యులుగా ఉండడానికి అనేది ప్రభువు అష్టభాగ్యాల్లో స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏం చెప్పారు ప్రభువు అక్కడ? మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము నుంచి గమనిస్తే స్పష్టంగా చెబుతూ ఉన్నారు. దీనాత్ములు ధన్యులు అంటూ ప్రభువు ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి మొదటిగా దీనత్వము కలిగి ఉండాలి. అలాగే శోకార్తులు ధన్యులు అంటూ ఉన్నారు. ఇతరులు బాధించడము ద్వారా శోకించేటువంటి వాళ్ళు ఉన్నారే, ఇతరులు బాధించినప్పుడు బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా ధన్యవంతులే అంటూ ఉన్నారు. అలాగే వినయము కలిగి ఉండాలి అని చెబుతూ ఉన్నారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు అంటే నీతి కోసము, ఎప్పుడూ నీతి న్యాయాల కోసము జీవించాలి అనేటువంటి తపన మనిషిలో ఉండాలి అని ప్రభువు అంటూ ఉన్నారు. నిర్మల హృదయులు, మనస్సు నిర్మలంగా ఉండాలి.
కపటము లేనటువంటి మనస్సు. ఎందుకు అంటే అందరము దైవరాజ్యములో సభ్యులమైతే ఒకే శరీరములో అవయవముల మాదిరిగా ఉంటూ ఉంటాము. కాబట్టి నిర్మలత్వము అనేటువంటిది, కపటము లేనటువంటి మనస్సు అందరికీ అవసరమవుతూ ఉంటుంది. అలాగే శాంతిని స్థాపించేటువంటి మనస్తత్వము, ఏ విధమైనటువంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా అందరము కూడా ప్రశాంతంగా జీవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ధర్మము కోసము, నీతి కోసము, న్యాయ కోసము శ్రమలు అనుభవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. వాటిని కూడా భరించేటువంటి ఓర్పు, సహనము కలిగి ఉండాలి అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. ఇది జీవన విధానములో మనము అలవరుచుకోవలసినటువంటి లక్షణాలు. మరి ఆ ప్రభువు సందేశంలో ఇంకా మనకు ఏం కనిపిస్తూ ఉంటుంది? ఆయన జీవించినటువంటి జీవన విధానములో ఈ అష్టభాగ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వినయము కలిగిన మనిషిగా ఆయన జీవించారు, ధర్మము కోసమే జీవించారు, నీతి న్యాయాల కోసమే జీవించారు. ఫలితంగా ఆయన కష్టాలు పడినప్పుడు శ్రమలు అనుభవించారు. ఆ శ్రమల ఫలితంగా ఏం చేశారు? మనకు దివ్య సత్ప్రసాదాన్ని ఇచ్చారు. తన శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇచ్చారు. గోధుమ గింజ భూమిలో పడి నశించనిదే నూతన జీవము క్రొత్త మొలక రాదు అని చెప్పినటువంటి ప్రభువు అదే నూతన జీవాన్ని మీకు ఇవ్వడానికి ఆయన తనను తాను అక్కడ బలిగా సమర్పించుకొని తనలో నుంచి వచ్చినటువంటి ఆ క్రొత్త జీవాన్ని మనకిస్తూ ఉన్నారు. తద్వారా మనము జీవించడానికి అవకాశాన్ని కల్పించారు. శ్రమలు, బాధల ద్వారా ఆయన ఒక మనిషిగా మరణించారు. మరణించిన వాళ్ళు మరణించినట్లుగా లేరు, కానీ మళ్ళీ జీవముతో లేస్తూ ఉన్నారు. బాధల యొక్క, శ్రమల యొక్క అంతరార్థము ఏమిటి? అంతిమ ఫలితము ఏమిటి అంటే మళ్ళీ ఉత్థానము కావడము. అవి అంతరించిపోతాయి, శాశ్వతము కాదు. కాబట్టి మళ్ళీ మనకు నూతన జీవం వస్తుంది అన్నటువంటిది ఆయన ఉత్థానము ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధముగా ఇది మనకు క్రీస్తు సందేశము. ఆ సందేశాన్ని మనము వినాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. వినడము అంటే ఊరికే చెవులతో వినడం కాదు, మనస్సుతో వినడం. ప్రభువు బోధించినటువంటి ఈ సూత్రాలన్నీ మనం మూడు మాటల్లో చెప్పుకోవచ్చు. అదేమిటి అంటే ప్రేమ. ప్రేమ కోసమే ఆయన ఈ లోకములో జన్మించారు. ఆ ప్రేమను చూపిస్తూనే చివరకు పశువుల పాకలోనైనా జన్మించడానికి సిద్ధపడ్డారు. అదే ప్రేమ కోసము అన్ని అవమానాలను భరించారు, చివరకు సిలువలో మరణించారు. అదే ప్రేమ మనలో కూడా ఉండాలి అనేటువంటిదే ఆయన బోధన. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి. అదే ప్రభుని సందేశం. ఆ ప్రేమలో ఎన్ని కష్టాలైనా రావచ్చు, ఎన్ని బాధలైనా రావచ్చు, అయినా సరే వాటిని మనము సహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షించబడను. రెండవదిగా ప్రభువు చెప్పినటువంటిది, గురువు బోధకుడు అయిన నేను మీ పాదాలు కడిగినట్లయితే మీరును ఒకరి పాదాలు ఒకరు కడగాలి అని చెప్పి సేవాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కడరా భోజన సమయంలో. మనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవింపబడడానికి కాదు అని చెప్పి కూడా ప్రభువే స్వయముగా అంటూ ఉన్నారు. కాబట్టి ఇతరులకు సేవ చేయాలి అని బోధించారు. ఎందుకు ఇతరులకు సేవ చేయాలి? ఎందుకు ఇతరులకు ఉదారతను చూపించాలి? ఎందుకు ఇతరులకు మనం సహాయం చేయాలి? ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే. నిజంగా దేవుని మీద మనకు ప్రేమ ఉంటే ఆ ప్రేమతో మనం దేవునికి ఏమేమి చేయాలి అనుకుంటామో అవి ఇతరులకు చేయగలగాలి. మరియ తల్లి తాను దేవుని తల్లి అని తెలిసిన మరుక్షణమే ఆమె చేసిన పని ఏమిటి? సేవ చేయడం. ఆమె క్రీస్తును ధరించి ఉంది కాబట్టి, క్రీస్తును మోస్తూ ఉంది కాబట్టి, క్రీస్తుని తనలో నిలుపుకుంది కాబట్టి ఆ క్రీస్తు సందేశము
మొట్టమొదటగా అనుసరించినటువంటి మనిషి ఆమె. అందుకే ఎలిజబెత్ అమ్మకు సహాయం చేయడానికి వెళుతూ ఉంటుంది. అదే క్రీస్తు సందేశము మనలో ఉన్నప్పుడు ఆ సందేశాన్ని మనము వింటున్నాము అంటే ఖచ్చితంగా సేవాభావము, అదే సేవాభావము మనలో ఉండాలి అని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. అలాగే క్షమాభావము, క్షమించడము అనేటువంటిది. ఇతరులను క్షమించగలగాలి. కక్షలో కార్పణ్యాలకు పోతే దానికి అంతం ఉండదు. ఒకరిని ఒకరు చంపుకుంటూ పోతూ ఉన్నట్లయితే, ఒకరిని ఒకరు నాశనము చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే ఎవరూ కూడా బ్రతికే బట్ట కట్టేటువంటి అవకాశం ఉండదు. ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడానికి కాదు, కానీ ఒకరికి ఒకరు సహకారాన్ని అందించుకుంటూ జీవితంలో పైకి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ క్షమించడము అనేటువంటిది అవధులు లేనటువంటి క్షమ. తండ్రి, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళను క్షమించండి, ప్రభువు చేసిన శిలువలో ప్రార్థన. నిజానికి వాళ్లకు తెలియదా? మానవ దృక్పథంతో ఆలోచిస్తే తెలియదు. అంటే వాళ్ళకు తెలియకుండా చేస్తున్నారంటే మనగా ఆలోచిస్తే తెలుసు. వాళ్ళకి ఒక మహానుభావుని చంపుతున్నాము అని తెలుసు. ఎన్నో అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు. మరి ఆ అధికారులు వాళ్ళందరూ వేదశాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆయన మెస్సయ్య అనేటువంటి విషయం అర్థం కాలేదా? కాకపోతే ఎందుకు అర్థం కాలేదు? అంత వాళ్ళకున్నటువంటి ఆ జ్ఞానమంతా ఏమైపోతూ ఉంటుంది? కాబట్టి మన భాషలో ఆలోచించుకుంటే వాళ్ళకు తెలుసు. కానీ ప్రభు అంటున్నారు తెలియదు. ఏమి తెలియదు వాళ్లకు అంటే, వాళ్లకు ఉన్నటువంటి జ్ఞానాన్ని సరిగా వినియోగించుకోలేకపోయారు. వాళ్ళ జ్ఞానాన్ని జాగ్రత్తగా పెట్టి ఆలోచించినట్లయితే ఈయనే మెస్సయ్య అనేటువంటి విషయము అర్థమై ఉండేది. ఈయనే మెస్సయ్య అనేటువంటి విషయము అర్థం అయినప్పటికీ కూడా కొంతమంది తమలో ఉన్నటువంటి అహంభావాన్ని చంపుకోలేక, తాముండగా మరొక మనిషి తమ స్థానాన్ని ఆక్రమించడము అనేటువంటి అసూయను వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఆ మనిషిని కడతేర్చాలి అనేటువంటి నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఆయనను నమ్మితే, ఆయనను విశ్వసిస్తే తమకు ముక్తి లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు? తమ జీవాన్ని పోగొట్టుకుంటున్నారు, తమ విముక్తిని పోగొట్టుకుంటున్నారు, తమ దైవరాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. అది వాళ్లకు తెలియదు, తెలియక చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియదు, వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో వాళ్లకు తెలియదు, వాళ్ళు దేనిని నిరాకరిస్తున్నారో వాళ్లకు తెలియదు. కాబట్టి వాళ్ళను క్షమించండి అని చెప్పి అంటూ ఉన్నారు. తమ ప్రాణాలు తీసే వాళ్లను ఆయన అక్కడ క్షమిస్తూ ఉన్నారు. ఆ క్షమాపణ ఉండాలి, ఆ క్షమాపణ మనలో ఉండాలి. ప్రభువు ఇంకా ఏం చెప్పారు? నీవు బలిపీఠ సన్నిధికి కానుకను తీసుకుని వచ్చినట్లయితే, ఎవరైనా నీతో మనస్పర్ధ ఉన్నట్లు నీకు జ్ఞాపకం వస్తే వెళ్ళి సఖ్యత పడి తిరిగిరా అంటూ ఉన్నారు. అక్కడ ప్రభువు నీకు ద్రోహం చేసిన వాళ్ళని చెప్పడం లేదు. ఎదుటి మనిషితో మనకు సఖ్యత లేదు అంతే. అది మన తప్పే కావచ్చు, వాళ్ళ తప్పే కావచ్చు. ఎవరి తప్పు అనేది అక్కడ ముఖ్యం కాదు. వాళ్ళు తప్పు చేస్తే నేనెందుకు వెళ్ళాలి అనే అహంభావం మనకు ఉంటుంది. నేనేం తక్కువ తిన్నానని చెప్పి మనం అనుకుంటాం. నువ్వు తక్కువ తిన్నావా, ఎక్కువ తిన్నావా, గొప్పోడువా, చిన్నోడువా అనేటువంటిది కాదు. అవతల మనిషితో నీకు సఖ్యత ఉందా లేదా? 1,000,000 కారణాలు ఉండవచ్చు, నీ తప్పేమీ లేకపోవచ్చు. అయినప్పటికీ కూడా నీవు దైవ సన్నిధిలో నీ కానుకను సమర్పించాలి అంటే, దేవుని మనిషిగా నీవు ఉండాలి అంటే, దేవుని బిడ్డగా నీవు ఉండాలి అంటే ఖచ్చితంగా నీవు వెళ్ళే సఖ్యత పడి తిరిగి రావాలి. అదే ప్రభువు బోధన. అలాంటి క్షమాగుణాన్ని అలవరుచుకోమని ప్రభువు తన జీవిత కాలంలో నేర్పారు. అలా ప్రేమ, సేవ, క్షమలతో జీవించినట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనిషి అధిగమించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది.
వాటిని అధిగమించినప్పుడు ప్రభుని ఉత్థానములో పాలు పంచుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అందుకే చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడను. ఇది ప్రభుని బోధన. మరి ఈ బోధనను మొట్టమొదటిగా మనము వినాలి. మొదటి మాట నేను చెప్పింది అదే, వినడము. విను. ఈ వినడంలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. చెవులతో వినడం ఒకటి, మనస్సుతో వినడం ఒకటి. వినడము అంటే మనం చాలా విషయాలు వింటూ ఉంటాం. ఈ చెవులో విని ఆ చెవులో పోగొడుతూ ఉంటాం. కానీ అసలు వినడము అంటే ఏమిటి? నా మాట వినడం లేదు స్వామి అంటారు. అంటే చెప్పిన మాట వినడం అంటే ఆ పని చేయడము లేదు అని అర్థం. కాబట్టి ఇక్కడ వినడము అంటే కేవలము చెవులతో వినడం మాత్రమే కాదు, కానీ మనస్సుతో వినడం అంటే దాన్ని అర్థం చేసుకొని తదనుగుణముగా జీవించాల్సినటువంటి అవసరము ఉంది. అది అసలు సిస్సులైనటువంటి వినడం. ఆ వినడము అనేటువంటిది చాలాసార్లు మనం ప్రక్కన పెడుతూ ఉంటాము. ఏదో వినాలి కాబట్టి వింటూ ఉంటాము చాలాసార్లు, కానీ దాన్ని ఎంతవరకు అర్థం చేసుకొని ఆకలింపు చేసుకుంటూ ఉన్నాము. మనకు అనేకమైనటువంటి బోధనలు గురువుల ద్వారా వస్తూ ఉంటాయి. మన జీవన నడబడిన బట్టి మన పెద్దవాళ్ళు మనకు అనేకమైనటువంటి మంచి మాటలు చెబుతూ ఉంటారు. మన బుద్ధి మారడానికి, మనస్సు మారడానికి, జీవన విధానము మారడానికి అనేక మాటలు మనకు చెబుతూ ఉంటారు. మరి ఇవన్నీ మనము ఎంతవరకు వింటున్నాము? విని గాలికి వదిలేస్తున్నామా, లేక విన్నటువంటి వాటిని అర్థం చేసుకొని మన జీవితాలను సరైనటువంటి రీతిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా అనేటువంటిది మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా విన్నట్లయితే ఏమవుతూ ఉంటుంది? మారాలి, ఖచ్చితంగా మారి తీరాలి. వినకపోతే మారము. విన్నట్లయితే జీవితాన్ని మలచుకుంటాము. మనము యోనా గ్రంథంలో ఎప్పుడు విన్నాము? యోనా ప్రవక్త వాళ్లకు నినివే వాసులకు బోధించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? విన్నారు. ఊరికి ఆయన చెప్పినప్పుడు విని ఆ చెవులతో వదిలివేయలేదు. యోనా ప్రవక్త అక్కడికి వెళ్ళడానికే నానా కష్టాలు పడ్డాడు. ఆయనకు అసలు సుతారాము ఇష్టం లేదు. అలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పడం? చెప్పిన వాళ్ళు మాట వినరు సరిగదా, నా ప్రాణాలకే ముప్పు తెస్తారు అనేటువంటిది ఆయన ఆలోచన. అందుకే పోనంటే పోనని భీష్మించ కూర్చున్నాడు. అయినా దేవుడు వదిలిపెట్టల. వాళ్ళు వినాలి అంటే చెప్పేవాళ్ళు ఉండాలి కదా. చెప్పేవాళ్ళకి కష్టం వస్తుంది కదా అని వదిలివేస్తే అందరి జీవితాలు ఎటు కాకుండా పోతూ ఉంటాయి. ఎవరో ఒకరు ఆ రిస్క్ తీసుకోవాలి. తమ జీవితాలు రిస్కులో పడుతున్నా సరే చెప్పాల్సినటువంటి అవసరము ఉంది. అందుకే చెవులో జోరేగల ప్రభువు ఆయనకు చెబుతూనే ఉన్నారు. ఇక లాభం లేదు, ఎక్కడ ఉంటే దేవుడు ఈ జోరేగల నన్ను బుర్ర తింటున్నారని చెప్పి పారిపోవాలనుకుని సముద్రంలో వాడ ఎక్కాడు. ఫలితంగా తుఫాను వచ్చింది. ఇక లాభం లేదు, దేవుడు ఎక్కడ కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. కాబట్టి ఏం చేయాలి? అసలు ఈ మనిషే లేకుండా పోతే ఏ గొడవ ఉండదు, మొత్తం పోతుంది. అందుకే ఆయన చావడానికి సిద్ధపడ్డాడు. వాడవాళ్ళతో ఏం చెబుతూ ఉన్నాడు? మీరు నన్ను సముద్రంలో పడేసింది, తుఫాను ఆగిపోతుంది, మీరంతా కాపాడబడతారు. తన ప్రాణం పోతే పీడ వదిలిపోతుంది. ఇక ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ పని చేయడం కంటే, వాళ్ళకు మీరు మారండి అని చెప్పడం కంటే, మీరు మంచివాళ్ళుగా జీవించండి అని చెప్పడం కంటే, మీ జీవితాలు మార్చుకోండి అని చెప్పి వాళ్ళ చేత నానా చీవాట్లు తిని, తన్నులు తిని, ప్రాణాలు అక్కడ పోగొట్టుకునే బదులు ఒకేసారి సముద్రం మునిగి చచ్చిపోతే హాయిగా ఉంటుంది అనుకున్నాడు ఆయన. అందుకే సముద్రంలో పడవేయమన్నాడు. సముద్రంలో పడవేస్తే దేవుడు అక్కడైనా వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. మళ్ళీ తిమ్మింగలం మింగేసింది. 3 రోజులు దాని కడుపులో ఉన్నాడు. అంటే యోనా దృష్టిలో తాను చచ్చిపోయాడు. యోనా దృష్టిలో, తన దృష్టిలో తాను చచ్చిపోయాడు. 3 రోజుల తర్వాత తిమ్మింగలం ఒడ్డున కక్కింది. మళ్ళీ ఎక్కడ పడ్డాడు? ఎక్కడికైతే వెళ్ళకూడదు అనుకున్నాడు అక్కడికే.
ఏ భూమి మీద అయితే అడుగు పెట్టకూడదు అనుకున్నాడో ఆ భూమి మీదకే, ఏ ప్రజల దగ్గరకైతే అడుగు పెట్టకూడదు అనుకున్నాడో ఆ ప్రజల దగ్గరకే. అప్పటికి ఆయన తెలిసి రాలేదు. ఓకే, వీళ్ళు వింటారా వినరా నాకు అనవసరం, చెప్పడం మాత్రం నా ధర్మం, ఎలాగో నేను చచ్చిపోతాను, వీళ్ళని చంపినా చంపుతారు, అక్కడ చచ్చిపోవాలనుకుంటే కుదరలేదు, వీళ్ళు చంపితే చంపేశారు, కానీ వీళ్ళ బుద్ధిని బయట పెట్టాలి, వీళ్ళ బుద్ధి మారేటట్లుగా నేను చెప్పాలి. అందుకే చావుకు తెగించి మరి ఆయన ప్రసంగించాడు. ఫలితంగా వాళ్ళు చంపారా? చంపల. తాను అనుకున్నది వేరు, జరిగింది వేరు. ఎంత కఠినాత్ములుగా తాను ఊహించుకున్నాడో, ఎంతటి క్రూరాత్ములుగా తాను ఊహించుకున్నాడో, వాళ్ళందరూ కూడా చివరకు పశువులు కూడా నీరు త్రాగరాదు, దేవుడు మనస్సు మారేంత వరకు మనము ఉపవాస ప్రార్థనలు చేయాలి అని రాసు తాకీదునిస్తూ ఉన్నాడు. దైవ శిక్ష తొలగిపోయింది. వాళ్ళే కనుక ఆ పరివర్తన తమలో నుంచి తెచ్చుకోలేకపోయినట్లయితే వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి? జలప్రళయం వచ్చినప్పుడు నోవాకాలంలో ఏ విధముగా అయితే అంతమైపోయారో అలాగే వాళ్ళ జీవితాలు అంతమైపోయాయి. కానీ దేవుడు మనిషిని నాశనం చేయడం ఆయన ఉద్దేశం కాదు. అందుకే మనము వినడానికి వినిపించేటువంటి వాళ్ళని బోల్డంత మందిని యోనా ప్రవక్తలా పంపుతూ ఉంటారు. గురుత్వము అనేటువంటిది వాస్తవానికి క్రీస్తుతో మరణించి ఉత్థానమైనటువంటి వాళ్ళు, క్రీస్తు కోసమే జీవించేటువంటి వాళ్ళు, క్రీస్తుతో జీవించేటువంటి వాళ్ళు. కాబట్టే వాళ్ళు మనకు బోధిస్తూ ఉంటారు, క్రీస్తు బోధనను మనకు అందిస్తూ ఉంటారు. వాళ్ళకి కష్టాలు పడతాం, ఇబ్బందులు పడతాం, అపఖ్యాతి పాలు చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. అయినా ఏ గురువు తన బోధనను ఆపడు. ఎందుకు అంటే ఆయన జీవనము క్రీస్తు కోసమే, ఆయన జీవితము క్రీస్తు కోసమే, ఆయన బ్రతికేది క్రీస్తు కోసమే. కాబట్టి క్రీస్తు ప్రేమించేటువంటి వాళ్లను ఖచ్చితంగా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా అందరైనా సరే మారాలి. జీవన విధానము దైవరాజ్య సభ్యులుగా వాళ్ళను పెంచాలి అనేటువంటి ఒకే ఒక తపన వాళ్ళు గురువులుగా జీవించేటట్లు చేస్తూ ఉంటుంది. మరి ఆ మాటలను మనం వినాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నినవే వాసులు ఏ విధముగా విన్నారో అలాగే వినాలి. జలప్రళయము వచ్చినప్పుడు వాళ్ళు వినకపోతే వాళ్ళ జీవితాలు వినాశనం అవుతూ ఉన్నాయి. లోతు జీవించినటువంటి కాలంలో అప్పుడు వాళ్ళకు చెప్పబడలేదంటే అప్పుడు చెప్పబడ్డారు, అనేక మంది చెప్పారు, వాళ్ళ మాటలు వినలేదు. ఫలితంగా అగ్నిగంధకము కురిసింది. ఈ రోజున మనకు అలాంటిది రాకపోవచ్చు, కానీ మన జీవితాలలో అగ్ని కురుస్తుంది అనేటువంటిది వాస్తవమే. మంచి మాటలు మనము విననప్పుడు, వాటిని పాటించనప్పుడు, మంచి బుద్ధి మనకు చెప్పబడినప్పుడు దానిని పాటించనప్పుడు మన జీవితాలు ఎటు కాకుండా పోతుంటాయి అనేటువంటిది. అవి మాడి మసైపోతూ ఉంటాయి, ఎప్పటికో కానీ తెలిసి రాదు. ఇప్పుడు ఆ రోజులో మాట విన్నట్లయితే ఎంత బాధ ఉండేది కాదు. కానీ నేను ఛాన్సలర్గా పనిచేసినప్పుడు చాలాసార్లు ప్రతి ఏడు ఈ గవర్నమెంట్తో పొత్తు కుదుర్చుకొని డ్రాప్అవుట్స్కి వివిధ రకాలైనటువంటి వృత్తుల్లో 2-3 నెలల పాటు శిక్షణ ఇచ్చి వాళ్లకు ఎక్కడైనా జాబ్స్, కంపెనీల్లో జాబ్స్ కోసం పంపించేవాళ్ళము. అక్కడికి వచ్చినటువంటి ఆ పిల్లలతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ దాదాపు కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్పినటువంటి మాట ఒకటే, స్వామి, చదువుకునేటువంటి రోజుల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో అవి మా బుర్ర కక్కలేదు. అమ్మా నాన్నలు చెప్పినా వినలేదు, మాస్టర్లు చెప్పినా వినలేదు. మేము ఆ రోజులో చదువుకోలేకపోయాము, కానీ ఈ రోజున ఆ చదువు విలువ ఏమిటో తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు చక్కగా చదువుకుంటే మా బ్రతుకులు ఎలా ఉండేయా అని చెప్పి. కానీ ఇప్పుడు మళ్ళీ 5వ తరగతిలోకి వెళ్ళి చదువుకోలేముగా కాదని చెప్పండి. ఆ మనస్సు ఉండాలి, కానీ ఎప్పుడైనా సరే నువ్వు బాగుపడవచ్చు నాయన, తప్పులేదు. కనీసం తెలుసుకున్నావు, అది సంతోషము. కానీ ఎప్పటి నుంచైనా నీ జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు, ఎప్పటి నుంచైనా నీ జీవితానికి పునాదులు వేసుకో. అప్పటి నుంచైనా వాళ్ళు విన్నారు. చాలాసార్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు కనబడి చెబుతూ ఉంటారు. మరి మాట విననటువంటి వాళ్ళు ఇంకా ఎక్కడున్నావో గొంగళి అంటే ఉన్న చోటని అన్నట్లుగా ఉంటూ ఉంటుంది.
కాబట్టి మనము ఊరికే వినడం కాదు, చెవులతో మనస్సుతో వినాలని అందుకే చెప్పింది. మనస్సుతో విని జీవితాన్ని మార్చుకోవాలి. చెప్పేవాళ్ళు ఎవరు అనేటువంటి మనకు అనవసరం, కానీ ఆ చెప్పబడినటువంటిది నా జీవితాన్ని ఎంతవరకు మారుస్తుంది, ఆ చెప్పబడినటువంటిది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ చెప్పబడినటువంటిది నా జీవితాన్ని ఎంతగా బాగు చేస్తుంది అని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగిన రోజున మీ జీవితాలు బంగారమయమైపోతూ ఉంటాయి. సంతోషముతో కూడినటువంటి జీవితాలుగా. నీ ఇల్లే నీకు స్వర్గము అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అలా స్వర్గములో జీవించినట్లుగా నీవు ఈ లోకములోనే జీవించగలవు. ఎప్పుడు అంటే ఈ క్రీస్తు సందేశాన్ని నీవు విని దానిని ఆచరించుకున్నప్పుడు, అలా మారగలిగినప్పుడు. 12 మంది అపోస్తలులు ఏ ఉద్దేశము చేత వాళ్ళు ప్రభువు శిష్యులుగా మారారో మనకు పూర్తిగా తెలియదు, కానీ వచ్చిన తర్వాత మాత్రము ప్రభువు సందేశాన్ని విని తమ జీవితాలను మలుచుకున్నారు. మలుచుకోలేకపోయినటువంటి ఒకే ఒక వ్యక్తి యోధా ఇస్కరియోతు. ఆయనకు చెప్పబడలేదా? ఆయన వినలేదా? విన్నాడు, చెప్పబడింది, కానీ మనస్సుతో వినలేదు. అందుకే ఆచరణలో పెట్టలేకపోయాడు, మారలేకపోయాడు. మారలేని దానిటువంటి ఫలితం అది. కాబట్టి ఇంకా అవకాశం ఉంది మనందరికీ కూడా. మారాల్సినటువంటి వాళ్ళందరూ మారాలి. మారిన వాళ్ళు ఎప్పుడూ కూడా మళ్ళీ మరోవైపుకు మారకుండా దేవునికి స్తోత్రం చెల్లించాలి. దైవ స్తుతులు ఎప్పుడూ చెబుతూ ఉండాలి. దైవ ప్రార్థన ఎప్పుడూ చేస్తూ ఉండాలి. తద్వారా మారినటువంటి మనము, దేవుని బిడ్డలుగా మారినటువంటి మనము మళ్ళీ సైతాను కబద్ధ హస్తాలలో చిక్కుకోకుండా ఉండడానికి, మళ్ళీ చెడు త్రోవలోనికి పోకుండా ఈ మారినటువంటి మంచి జీవితములో నిలకడగా ఉండడానికి అనునిత్యము ప్రార్థన చేయాలి. దానికే ప్రభువు తన శరీర రక్తాలు ఇచ్చి మనలో జీవిస్తూ ఉన్నారు. దాన్ని సజీవంగా ఉంచుకున్నంత వరకు కూడా ఈ మారినటువంటి జీవితము మారినట్లుగానే ఉంటుంది. మారనటువంటి వారికి ఇజ్యాసు దీర్ఘదర్శి చెబుతూ ఉన్నారు. 55వ అధ్యాయములో 6వ వచనములో అంటూ ఉన్నారు, ప్రభువు దొరకనప్పుడే ఆయనను సమీపింపడు, చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. సమీపంలో దేవుడు ఉండగానే మనం ఆయన్ని సమీపించాలి. ఎక్కడున్నారు దేవుడు? ఇక్కడే ఉన్నారు. దేవాలయము దేవుని నివాసము, దివ్య సత్ప్రసాద రూపములో దేవుడు ఈ మందసములో ఉంటూ ఉన్నారు. రేయింబవళ్ళు మన కోసమే ఉంటూ ఉన్నారు. మనము ఆయన సన్నిధిలోనికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆయనతో ఏకమై ఉండాలి. కాబట్టి ఆ ప్రార్థన అనేటువంటిది మనము మరచిపోయిన రోజున ప్రార్థనను వదిలివేస్తే ప్రార్థన మనలను దేవునితో ఏకం చేస్తుంది. కాబట్టి ఆ ఏకత్వాన్ని పోగొట్టుకుంటాము, ఆ అనుబంధాన్ని పోగొట్టుకుంటే దేవునికి దూరంగా పోతాము. మరచిపోకూడదు. ఇంకేమంటున్నారు ఆయన? దుర్మార్గుడు తమ మార్గమును విడనాడుదురుగాక. ఇంకా టైం ఉంది. ఈ లోకములో జీవించినంత వరకు, ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి టైం ఉంది. కాబట్టి ఏం చేయాలి? మీరు దుర్మార్గులు తమ మార్గమును విడనాడుదురుగాక, తమ ఆలోచనలను మార్చుకొందురుగాక. చాలా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ ఉంటారు. అవి ఎవరికి ఉపయోగపడతాయి? ఎవరికి ఉపయోగపడవు. కొంతమంది ఆలోచనలు కొంతమంది కొంపలు కూల్చడానికి ఉపయోగపడతాయి. మరికొంతమంది ఆలోచనలు కొంతమంది జీవితాలను నాశనం చేయడానికి ఉపయోగపడతాయి. మరికొంతమంది ఆలోచనలు వారితో పాటు తమ జీవితాలను నాశనం చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఆలోచనలను మార్చుకోవాలి, మానివేయాలి అని చెప్పి ప్రవక్త చెబుతూ ఉన్నారు. వారు ప్రభువు వద్దకు మరలి వచ్చినచో అతడు వారి మీద దయ చూపను. దేవుడి దగ్గరికి రండి, దయ చూపిస్తాను. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నారు, దేవుడి ఆలోచనలు మన ఆలోచన లాంటివి కావు. రెండిటికి చాలా భేదం ఉంది. తూర్పు పడమరకున్నంత తేడా ఉంటుంది. దేవుని ఆలోచన ఎప్పుడూ ప్రేమ, అంతకుమించి రెండోది ఉండదు. కాబట్టి మన ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దేవుని ఆలోచనలోనికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలు ఉన్నతంగా ఉండడానికి పనికొస్తుంది అని చెప్పి ప్రవక్త చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ విధముగా మనము
వినాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలా వినడము అంటే మారాలి. మరి ఇలా మారిన తర్వాత దేవుని వ్యక్తులముగా లేక దేవుని బిడ్డలముగా లేక క్రీస్తు శరీర రక్తాలు స్వీకరిస్తున్నాం కాబట్టి అందరము క్రీస్తులుగా మారిన తర్వాత చేయాల్సినటువంటి మరొక పని ఏమిటి అంటే మార్చాలి. ఎవరైనా మార్చాలి? నీకు బుద్ధి జ్ఞానము ఉంది, నీవు మారావు, దేవుడు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని బట్టి నీ జీవితాన్ని మలుచుకున్నావు, నీవు ఒక ఉన్నత స్థాయికి వచ్చావు. కాబట్టి నీవు వచ్చినటువంటి స్థాయి నీ సోదరులు కూడా రావడానికి నీవు వారిని మార్చాలి. అందుకే ప్రభువు శిష్యులను పిలిచారు. ఇందాక చదువుకున్నటువంటి సువిశేషములో, మీరు నన్ను అనుసరింపుడు మేము మనుషులను పట్టేవాళ్ళగా చేస్తాను. వాళ్ళు అనుసరించి వాళ్ళు ముక్తి పొంది వాళ్ళు మోక్షానికి వెళితే సరిపోదు, వాళ్ళ జీవితాలు బాగుపడితే మాత్రము చాలదు. కాబట్టి మన జీవితాలు బాగుపడితే మాత్రం చాలదు, మన ప్రక్క వాళ్ళ జీవితాలు కూడా బాగుపడాలి. కాబట్టి వాళ్ళని మార్చాలి. ఆ మార్చడానికి ఏం చేయాలి అనేటువంటిది మళ్ళీ మనము పరిస్థితులను అన్వయము చేసుకొని, పరిస్థితులను అవగాహన చేసుకొని, ఏ రీతిలో ఎవరికి చెబితే వింటారు, ఏ విధముగా ఎవరికి బోధిస్తే వింటారు, ఏ విధముగా ఎవరిని అనునయిస్తే వాళ్ళు మారతారు అనేటువంటిది మనము పరిస్థితులను బేరీజు వేసుకుని తదనుగుణముగా వారికి బోధించాలి, మార్చాలి. మిమ్మలను మనుష్యులను పట్టే వాళ్ళగా చేస్తాను. చేపలు పడితే ఏమవుతూ ఉంటుంది? అవి తమ జీవనం కోసం వాళ్ళు పడుతూ ఉన్నారు, తమ భక్తి కోసం పడుతూ ఉన్నారు, అవి ప్రాణాలు పోగొట్టుకుంటాయి. కానీ మనుషుల్ని మీ భక్తి కోసం కాదు, వాళ్ళ భక్తి కోసం మీరు పట్టాలి. వాళ్ళ జీవితం బాగుండడానికి మీరు వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళ జీవితము వాళ్ళు దేవుని బిడ్డలుగా మారడానికి వాళ్ళను పట్టుకోవాలి. వాళ్ళ జీవితము నందన వనంగా మారడానికి మీరు వాళ్ళను పట్టుకోవాలి. అలా మార్చాలి ఖచ్చితంగా. అందరిని ఊరంతా మనం మార్చలేమేమో, కానీ ఈ రోజు నుంచి అనుకోండి, మీలో ఒక్కొక్కరు ఎవరైనా సరే ఇదిగో నేను మంచి జీవితాన్ని, సక్రమమైన జీవితాన్ని జీవిస్తున్నాను అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఏడాది తిరిగి వచ్చేసరికి ఒక్కళ్ళను మార్చండి చాలు, ఒక్కళ్ళను మార్చండి చాలు. మీకు తెలిసినటువంటి వాళ్ళు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో, మీ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా సరే ఒక మనిషి వాళ్ళు మరొక మనిషిని సన్మార్గములో లేరు, వాళ్ళ ఆలోచనలు బాగాలేవు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని గమనించినటువంటి వాళ్ళని ఒక్కళ్ళని మార్చండి చాలు. అంతకంటే నేను కోరుకునేది ఏమి లేదు. ఒక్కళ్ళని, ఒకే ఒక్కళ్ళని మార్చండి. వచ్చే ఏడాది కల్లా జీవితంలో ఉండేటువంటి సంతృప్తి ఏమిటో మీరు చవి చూస్తారు. ఎంతోమంది ఉండి ఉంటారు మంచివాళ్ళు, అంతమందిని సన్మార్గంలో పెడితే ఇక మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం లేకుండానే పోవచ్చు. అది మన బాధ్యత అని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. చూసి చూడనట్లు పోకూడదు. నాకెందుకు వచ్చిన గొడవండి అని చెప్పి చాలాసార్లు అనుకుంటాము. చెబితే వింటారా అని చెప్పి అనుకుంటూ ఉంటాము. నాతోటే చాలాసార్లు చాలామంది అన్నారు, వీడు చెప్పినా వినరండి, అనవసరం చెప్పడం అని. పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు, కానీ వినేటువంటి రోజు వస్తుంది. ఖచ్చితంగా మీ మాట వింటారు. ఒకవేళ వినకపోతే వాళ్ళు బాధపడేటువంటి రోజు వస్తూ ఉంటుంది. ఎవరి మాట ఎవరు చెప్పినా వినకుండా ఉండేటువంటి వాళ్ళు బాధపడేటువంటి రోజు వస్తుంది. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. అందుకే ఇంకా సమయం ఉండగానే ప్రభువుని సమీపించండి అని చెప్పి ఇతిహాసు ప్రవక్త చెబుతూ ఉన్నారు. దానికోసము మనము ఎప్పుడూ కూడా మనము ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళని మంచి త్రోవలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? చిన్నప్ప గారు అంటూ ఉన్నారు, మనం క్రీస్తు అవయవములో, దేహములో అవయవముల, మనం ముక్క అయితే మరొకరు చేయవుతారు. చేతికి దెబ్బ తగిలినా ముక్కేమి నాకేం దెబ్బ తగలేదని అనుకోదు. ఒక చేతికి తగిలినా ఒక చేయి శరీరం అంతా బాధపడుతూనే ఉంటుంది. దాన్ని సరి చేసుకోవాలి, గాయానికి కట్టు కట్టాలి, మందు వేయాలి. ఏ ఒక్క శరీరంలో అవయవము బాగలేకపోయినా మనమంతా డల్గానే ఉంటాము. మళ్ళీ అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాము. ఒక సంఘముగా మనమంతా కూడా అంతే. అయ్యో కొన్ని అవయవాలు బాగున్నాయి కాబట్టి మేము సంతోషిస్తాం అనుకుంటే కుదరదు. ఇక్కడ అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నప్పుడే మన ఆనందము.
కాబట్టి మనందరం బాగుంటేనే అందరికీ ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం కోసమే మనం కృషి చేయాల్సినటువంటి అవసరం. అదే దైవరాజ్యం. అందుకే ప్రభువు చెప్పినటువంటి ఆ మాటలు, తన సందేశాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి వినండి. వివిధ రకాలుగా మీకు అందించబడేటువంటి సందేశము గురువులు ఎక్కడ బోధిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కోపల్లలుగా మనకు యూట్యూబ్లో బోల్డంత ప్రసంగాలు చెబుతూ ఉంటారు. మనము యూట్యూబ్లో చాలా చూస్తూనే ఉంటాము. అవి చూడొద్దని నేను చెప్పట్లే, కానీ వాటితో పాటు ఇది కూడా చూడండి. కొంత సమయాన్ని దీనికి కూడా కేటాయించండి. మీరు గంట సేపు యూట్యూబ్ చేస్తే గంట సేపులో ఒక్క పావు గంట మీరు దేవుని యొక్క వాక్కు కోసం వినియోగిస్తే చాలు, జీవితాలలో మార్పు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కాబట్టి వినండి, మనస్సు పెట్టి వినండి. మంచి మాటలు చెప్పినప్పుడు మారండి. ఎవరు చెప్పినా మనకు అనవసరం. వాళ్ళు చెప్పింది మన జీవితానికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా మారండి, మారి తీరాలి. నీవు మారితే ఆ మారినటువంటి దాంట్లో ఉన్నటువంటి రుచి నీకు తెలుస్తూ ఉంటుంది, దానిలో ఉన్న మాధుర్యము నీకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు నీవు ఇతరులను మార్చడానికి అవకాశం కలుగుతుంది. సమరయ స్త్రీ ఎందుకు చేసింది? గ్రామానికి వెళ్ళి, రండి ఆయన మెస్సయ్య ఏమో చూడండి, నేను చేసినవన్నీ చెప్పాడు. ఆమె మారింది, ఊరు వాళ్ళందరినీ కూడా మార్చింది, తీసుకొచ్చి. మేము ఇప్పుడు విన్నాము, ఆయన మెస్సయ్యను విశ్వసిస్తున్నాము వాళ్ళు చెప్పారు. ప్రభువుతో ఉన్నటువంటి శిష్యుడు వచ్చి పిలుపు ఏం చెబుతూ ఉన్నాడు? మేము మెస్సయ్యను కనుగొంటేమే ఇతరులకు చెబుతూ ఉన్నాడు. మీరు కూడా అలా చెప్పగలగాలి. కాబట్టి వాళ్ళని మార్చండి. మార్చినప్పుడు మీరు పొందేటువంటి ఆనందము వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకే వినండి, మారండి, మార్చండి. మనందరి జీవితాలు ఆనందంగా ఉంటాయి, మనందరి జీవితాలు ధన్యమవుతూ ఉంటాయి. కాబట్టి అందుకోసం అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున